ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. షేక్ జర్రాలోని UNRWA ప్రాంగణంలోకి ఇజ్రాయెల్ దళాలు, మున్సిపల్ అధికారులు బలవంతంగా ప్రవేశించారు. అన్ని కమ్యూనికేషన్లను నిలిపివేసి ఫర్నిచర్, IT పరికరాలతో సహా ఇతర వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంపై ఉన్న ఐరాస జెండాను తీసేసి ఇజ్రాయెల్ జెండాను ఉంచారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో UNRWA ఉద్యోగులు పాల్గొన్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తమ దేశంలో ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది. టెల్ అవీవ్ ఆరోపణను UNRWA ఇదివరకే ఖండించింది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొంది. ఆస్తి పన్ను చెల్లించనందునే ఐరాస సంస్థ కార్యాలయంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. UNRWA గాజా, వెస్ట్ బ్యాంక్లో పనిచేస్తున్న అతిపెద్ద మానవతా సహాయ సంస్థ. ఇజ్రాయెల్ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం, పాఠశాల విద్య అందించడంతో పాటు వైద్య సేవలు అందిస్తోంది.